తెలుగు ప్రజలకే కాకుండా సినిమా రంగానికి కూడా సంక్రాంతి ఒక పండుగ. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా తప్పక సక్సెస్ అవుతుందన్న నమ్మకం, సూపర్ హిట్ కాకపోయినా మినిమం గ్యారంటీ అయినా ఉంటుందన్న విశ్వాసం సినీ పరిశ్రమలో ఉంది. ఈసారి సంక్రాంతికి విడుదలైన వాటిలో 3 పెద్ద సినిమాలున్నాయి. అవి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. యువ కథానాయకుడు కొణిదెల రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తెలుగు చిత్ర పరిశ్రమలో గేమ్ చేంజ్ చెయ్యలేకపోయిందని రిలీజ్కి ముందే తేలిపోయింది. పురిటి నొప్పులతో సినిమా పూర్తి చేసుకుని థియేటర్లలోకి అతి కష్టం మీద వదిలినట్లుగా చెబుతున్నారు. కొత్తదనం లేని ట్రీట్మెంట్ కారణంగాను, హైప్ ఇచ్చే మూమెంట్స్ లేకపోవడంతోనూ, హీరో రామ్ చరణ్ అసమాన నటన ఉన్నా సరే గేమ్ చేంజర్ సూపర్ హిట్ కాలేకపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ కు నెగిటివ్ టాక్ వచ్చిందే తడవుగా నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా బాగా ఆడుతుందని ఒక అంచనాకు వచ్చేశారు. పైగా బాలయ్య అభిమానుల ఎదురుచూపులు కూడా ఫలించాయి. కొత్త తరం ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా డాకు మహారాజ్ చిత్ర నిర్మాణం జరిగింది. బాల నటుడిగా, తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య ఎంట్రీ ఇచ్చి దాదాపు 5 దశాబ్దాలవుతున్నా యాక్టింగ్ లో అదే ఫ్రెష్నెస్ ను చూపించడం అభిమానుల్ని ఆకట్టుకుంది. బాలయ్య ఎలివేషన్ కు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. కథ కాస్త పాతదే అయినా ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా కథను నడిపించిన తీరు జనానికి బాగా నచ్చింది. బాలయ్య టైప్ యాక్షన్ ఎలాగూ ఉండనే ఉంది. థియేటర్లోనూ ఒక రేంజ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది. ఇక పండుగ ఎంటర్టైనర్ గా వచ్చిన దగ్గుపాటి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఫస్ట్ షో పడకముందే జనంలో పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇద్దరు హీరోయిన్లను హీరో బ్యాలెన్స్ చేసిన తీరు కూడా అందరికీ నచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ కు కావలసిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయనే చెప్పాలి. జనాన్ని విసిగించకుండా 2.5 గంటల పాటు ఎంగేజ్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సీరియస్ బ్యాక్ డ్రాప్ ను నవ్వుల వైపు నడిపించి ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచారు. సింపుల్ జోకులతో నవ్వించడమే కదా జనానికి కావలసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అదే కనిపించింది. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరు సీనియర్ నటులు. ఖచ్చితంగా చెప్పాలంటే సూపర్ సీనియర్స్ అని బిరుదివ్వాలి. వాళ్లను చూసి ప్రేక్షకులకు మొహమొత్తిపోవాలి. తెలుగునాట పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 6 పదులు దాటిన నటులైనప్పటికీ వాళ్ల పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు చాలా కారణాలే ఉండొచ్చు. ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి అదే టైంలో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటూ డైరెక్టర్ చెప్పిన విధంగా నటించే ఇద్దరు సూపర్ సీనియర్స్ నటించే సినిమాల అవుట్పుట్ బాగా వస్తోందని తెరపై చూసిన వాళ్ళు ఎవ్వరైనా ఒప్పుకుంటారు. మరోపక్క రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ కెరియర్ కొంచెం స్లంపులో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మల్టీ స్టారర్ చిత్రం RRR లో నటించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏదీ కలిసి రావటం లేదన్న అనుమానం కలుగుతోంది. రామ్ చరణ్ కు గేమ్ చేంజర్ గట్టి దెబ్బ కొడితే 2024లో దేవరా బిలో యావరేజ్ మూవీగా నిలిచిన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా భాగం నెగిటివ్ గా కనిపిస్తుంది. ఏదేమైనా టాలీవుడ్ లో సంక్రాంతి ఒక ట్రెండును సృష్టించింది. సీనియర్లే దివిటి పట్టుకొని సినీ ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా ఉన్నారని తేలిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.